హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్య చేత పూజని ఆపించాలని ప్లాన్ చేసిన మురళికి ఊహించని షాక్ ఇచ్చిన విక్కీ తండ్రి రమేష్. షాక్లో మురళి. అసలు మురళి పద్మావతి విక్కీ చేసే పూజని ఎలా ఆపించాలని ప్లాన్ చేశాడు? అసలు ఏం జరిగింది? రమేష్ చంద్రప్రసాద్ అసలు మురళికి ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక సాధువు వచ్చి మీరు అర్ధనారీశ్వరి వ్రతం చేయాలని చెప్పడంతో అప్పుడే ఇక పద్మావతి విక్కీని చేత ఆ పూజ అయితే వ్రతం అయితే చేయిస్తూ ఉంటుంది అరవింద. వ్రతానికి కూడా అన్నీ సిద్ధమవుతూ ఉంటాయి. అప్పుడే ఇక అరవింద్ అయితే అంటూ ఉంటుంది కుచలతో, పిన్ని ఈ వ్రతం కానీ సక్సెస్ అయితే ఈ వ్రతం జరిపించుకుంటే పద్మావతి విక్కీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి, అంత పవర్ఫుల్ అయిన వ్రతం ఇది అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే ఈ మాటలన్నీ విన్నా మురళి అయితే అసలు ఈ వ్రతం జరగనిస్తేనే కదా వాళ్ళు అన్యోన్యంగా మారడానికి, ఈ వ్రతాన్ని చెడగొట్టి వాళ్ళ జీవితంలో కలకలం సృష్టించాలనేదే కదా నా కోరిక అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు మురళి అయితే. ఇక మురళి అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక దివ్య దగ్గరికి వెళ్తాడు. దివ్య అయితే వాళ్ళ నాన్న కొట్టినందుకు చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే మురళి వెళ్ళి, నిజంగా మీ నాన్నగారు నిన్ను కొట్టడం మాత్రం నాకు నచ్చలేదు దివ్య గారు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్య అయితే, ఈ ఇంట్లో నాకు మీరే మనుషుల కింద కనపడుతున్నారు, నన్ను అండి అని అవసరం లేదు, నేను మీకన్నా చిన్నదాన్నే కదా అని దివ్య అంటుంది. సరే దివ్య, మీ నాన్నగారు అలా కొట్టుండకపోవాల్సింది, కావాలని ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటో కోసం వాళ్ళు అంత రాద్ధాంతం చేశారు, మీ నాన్నని ఎలాగైనా బయటికి గెంటేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే మా నాన్నకి నేను మురళి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ నా మాట ఎక్కడ వినిపించుకోలేదు. తన కూతురు కొడుకు గురించి తాపత్రయం పడతారు తప్ప ఈ కూతురు బాధని ఎప్పుడు అర్థం చేసుకున్నారు? నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా ఎవ్వరూ కూడా మా ఇంటి గుమ్మం కూడా ఎక్కలేదు, అలాంటిది వీళ్ళ కోసం నేను వచ్చి ఇంట్లో మాటలు పడాల్సి, ఎప్పుడు కొట్టని మా నాన్న నన్ను కొట్టాల్సి వచ్చింది అంటూ దివ్య అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా అని అనగానే, అవును, నాకు ముఖ్యంగా పద్మావతి మీదే పగ తీర్చుకోవాలని ఉంది అని అంటూ ఉంటుంది దివ్య అయితే. సరే, నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పుడు వ్రతంలో కూర్చొని వాళ్ళు యజ్ఞం చేస్తారు కదా, అప్పుడు ఏదో ఒకటి చేసి ఆ పద్మావతి చీర అంటించేసి శాశ్వతంగా అది ఇంటికి దూరం అయ్యేలా చెయ్యి అని అంటూ ఉంటాడు మురళి అయితే. అమ్మో, చంపడమా, అది చాలా తప్పు, తనని ఇంట్లో నుంచి పంపించడానికి ఏదైనా ఐడియా ఇవ్వండి, కానీ ఇలాంటి ఐడియాలు మాత్రం వద్దు అని అంటూ ఉంటుంది దివ్య అయితే. మీరు చాలా సాఫ్ట్గా ఉన్నట్టున్నారు, మీరు ఒకళ్ళ మీద విజయం సాధించాలంటే ఇలాంటి చెయ్యాలి అవసరం అని అంటూ ఉంటాడు మురళి అయితే. సరే అయితే మీరేమీ చేయనవసరం లేదు, ఆ పద్మావతి చీర కొంగుకి నిప్పంటిస్తే ఈ వ్రతం ఆగిపోతుంది, ఏదో అపశృతి జరుగుతుందని పంతులు గారే వ్రతాన్ని ఆపుచేసేస్తారు అని మురళి అంటూ ఉంటాడు. ఇక మురళి దివ్య ఇద్దరు మాట్లాడుకునే మాటలనైతే రమేష్ చంద్రప్రసాద్ వినేస్తాడు. ఇక రమేష్ చంద్రప్రసాద్ వినేసి, నా అల్లుడు ఇంత దుర్మార్గుడా, నాకు అమాయకురాలైన నా కూతురికి లేనిపోని వాళ్ళిద్దరి గురించి చెప్పి వాళ్ళిద్దరినీ శత్రువులు చేస్తున్నాడా? మరి అరవింద్ ఏమో వీడిని ఒక దేవుళ్లాగా కొలుస్తుంది, రాణమ్మ రాణమ్మ అంటూ వీడు అరవింద్ చుట్టూనే తిరిగినట్టుంటాడు అని అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు విక్కీ తండ్రి అయితే. అప్పుడే ఇక పూజ అయితే మొదలవుతుంది. ఈ విక్రమ్ ఇంకా ఇంటికి బయటికి రాలేదని వెళ్ళి పిలుచుకురమ్మని పద్మావతిని పంపిస్తుంది అరవింద్ అయితే. ఇక పద్మావతి లోపలికి వెళ్ళేసరికి తను పంచి కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు విక్కీ అయితే. ఏంటి సార్ ఇంత లేటు అని అనగానే, నీకే ఆ చీరని చుట్టుపట్టుకొని వచ్చేస్తావు, అలవాటు లేని ఈ పంచిని నేను ఎలాగా కట్టుకోను, ఈ పంచి కట్టుకోవడం నాకు రావడం లేదు అంటాడు విక్రమ్ అయితే. అప్పుడే ఇక పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్ళి పద్మావతి విక్కీకి పంచి కడుతూ ఉంటుంది. అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతిని చూసి ఫిదా అయిపోతూ ఉంటాడు. పద్మావతిని అలా తదేకంగా చూస్తూ ఉంటాడు. ఏంటి సారు నన్నే తదేకంగా చూస్తున్నారు, బయటికి నడవండి, చాలా పెద్ద పనుంది కదా అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే ఇక పద్మావతిని తీసుకొని విక్కీ బయటికి వస్తాడు. విక్కీ పద్మావతి వచ్చిన తర్వాత అప్పుడే ఇక విక్కీ పద్మావతిని చూసి మురళి కోపంతో రగిలిపోతూ ఉండడం అంతా కూడా రమేష్ చంద్ర గమనిస్తూనే ఉంటాడు. అసలు అల్లుణ్ణి
నా కూతురేమో నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది, దేవుళ్లాగా ఆరాధిస్తుంది. నా కూతురికి అన్యాయం చేయడానికి వీడికి మనసులా ఒప్పింది. వీడు ఇంత దుర్మార్గుడా అని నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోతూ ఉంటాడు రమేష్ చంద్ర. ఇంతలో దివ్య కూడా పూజ దగ్గరికి వస్తుంది. దివ్య ఈ నీచుడు మాటలు నమ్ముతుంది. ఈరోజు దివ్య పని అవ్వకుండా చెయ్యాలి అని రమేష్ చంద్ర గొడవ పడుతూ ఉంటాడు. ఇప్పటికే నేను కొట్టానని చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. కానీ మరొక పక్క ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం నా బాధ్యత అని అనుకుంటూ ఉంటాడు రమేష్ చంద్ర. ఇంతలోనే ఇక పూజ అయితే మొదలవుతుంది. పూజ మొదలైన తర్వాత అర్ధరాశ్వరి వ్రతం అయితే పూర్తి కాబోతూ ఉండగా అప్పుడు ఇక దివ్య వెళ్ళి హారతి కర్పూరాన్ని వెలిగించి కూర్చున్న పద్మావతి కొంగు మీద వెయ్యాలని చూస్తుంది. అప్పుడు కొంగు మీద వెయ్యాలని చూసిన ఇక దివ్యకి అయితే షాక్ ఇచ్చేస్తాడు రమేష్ చంద్ర. ఇక షాక్ ఇచ్చేస్తూ ఆ మంటని ఆర్పేసి అసలు ఏమీ కాకుండా ఎవ్వరికీ తెలియకుండా దివ్యని తీసుకొని పక్కకి వచ్చి చెంప పగలగొడతాడు. అప్పుడు ఇక మురళి కూడా అక్కడికి వస్తాడు. ఇక మురళి వచ్చి ఏంటి మావయ్య గారు, అసలు తను ఏం చేసిందని ఎందుకు కొడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడే మురళి చెంప కూడా పగలగొట్టి పసిదానం మనసులో విషాన్ని నింపి పద్మావతి చీర కొంగుని తగలబెట్టమని నువ్వే కదా సలహా ఇచ్చావు. చూడు, నిన్ను అరవింద ఎంతో దైవంగా భావిస్తుంది. ఇప్పుడు నీ గురించి నేను అరవింద్కి చెప్పినా సరే తను వినిపించుకోదు. అందుకనే నేను ఇంటి పరువు తీయకూడదని పద్మావతికి ఏమీ కాకుండా అర్ధనారీశ్వరి వ్రతం పూజ చెయ్యాలని మీ కంట ఒక కన్ను వేసే ఉంచాను అని అంటూ ఉంటాడు రమేష్ చంద్ర. ఇక ఆ మాట విని మురళి అయితే ఏంటండి, ఏదో మీ అమ్మాయి పెళ్ళి కాకుండా అలా పడుంటే ఓదార్దామని వస్తున్నాను, అది కూడా తప్పేనా అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఇక మురళి అన్న మాటలకి ఇంకొకసారి నువ్వు ఓదారుస్తున్నాను అని అన్నావంటే మాత్రం బాగోది చెప్తున్నాను. తనకి ఇప్పుడు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవుతున్న అమ్మాయిని నువ్వు ఇలా క్లోజ్గా ఉండడం ఎంతవరకు సమంజసం? పైగా విక్కీ పద్మావతి ఇద్దరూ కలవకూడదని నువ్వు ఏం చేస్తున్నావో నాటకాలు ఆడి వ్రతాన్ని ఆపాలని చూస్తున్నావు. నీ వల్ల నా కుటుంబానికి ఏదైనా కీడు జరిగినా లేకపోతే ఇతరత్ర ఏదైనా సమస్య వచ్చినా కూడా నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిన్ను నీ వెనకాల ఉండి ఆడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం చెప్పి తీరుతాను. ఇప్పటి వరకు నిన్ను అరవింద దేవుళ్లాగా భావిస్తుంది కదా, నిజంగానే దేవుడు అనుకొని నేను అనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదురా అని అంటూ మళ్ళీ ఇది రిపీట్ అయిందంటే ఈసారి అరవింద్ ముందు సాక్ష్యాలతో సహా నీ గుట్టు రట్టు చేస్తానంటూ షాక్ ఇస్తాడు రమేష్ చంద్ర. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.